ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ కూడా అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలానే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు ఇంకెలా అయితే నేను రెడీ అయ్యాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే శారీ కట్టుకొని ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. సో కానీ ఇంకా ఫేస్లో అయితే ఏదో లోటు అయితే ఉంది కదా. సో నేను వచ్చేసరికి ఈరోజు అయితే మేకప్ అయితే వేయించుకుంటున్నాను. ఇది కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నా మ్యారేజ్కి కూడా నేనైతే మేకప్ అనేది వేయించుకోలేదు, ఫేషియల్ లాంటివి ఏమి కూడా చేయించుకోలేదండి. సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ కోసం అయితే నేనైతే మేకప్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తను రీసెంట్గా పార్లర్ అనేది ఓపెన్ చేశారు, కాజల్ బ్యూటీ పార్లర్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇంకా తన పార్లర్ అయితే ఓపెన్ చేశారు కదా. మేకప్ అయితే మాత్రం చాలా బాగా అయితే వేస్తున్నారండి. చాలా మందికి కూడా వేస్తారు, నాకు పిక్స్ కూడా పెట్టారు. సో నేను రియల్గా కొంతమందిని కూడా చూసాను అనమాట. అది చూసడం వల్ల ఏంటంటే నాకు కూడా వేయించుకోవాలని అనిపించింది. అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేనైతే మేకప్ అనేది వేయించుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇప్పటి వరకు ఆఫ్లైన్ ఉండేది అనమాట, ఇక నుంచి ఆన్లైన్ కూడా ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే తన ఇన్స్టా ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి తనకి మీరు ఇనిషియల్లో మెసేజ్ చేశారంటే తను మీకు రిప్లై ఇస్తుంది. ఈ వైజాగ్లో ఉండే వాళ్ళు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అనమాట. సో ఇప్పటి వరకు అయితే సారీ అయితే డ్రేపింగ్ చేసింది, చూసారు కదండి, చాలా బాగుందనమాట. అంటే మనకి ఈ శారీసే కాకుండా పట్టు శారీస్ ఏవైనా సరే ఇంకా నీట్గా చాలా బాగా డ్రేపింగ్ అనేది చేస్తారనమాట. చూసారు కదండి, నాదైతే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా మేకప్ అనేది వేసుకుంటాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. ఇది వచ్చేసరికి మనకి బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేయాలి. ఓకేనా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి.
చూసారు కదా నా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయిపోయింది అనమాట. నాకైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు. సో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, జడ కూడా చాలా బాగుంది కదా. సో నేనైతే ఫస్ట్ టైం అయితే మేకప్ అయితే వేసుకున్నాను. సో ఎలా ఉంటుందా ఏంటి అనేసి అనుకున్నాను, కానీ సో నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా నా మేకప్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందా ఏంటి అనేసి చెప్పేసి నేను అనుకున్నాను. సో బట్ ఫైనల్ లుక్ వచ్చేసరికి మాత్రం బాగుంది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఏంటంటే మనకి బయట పార్లర్ అయితే చాలా కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. దీని దగ్గర అయితే అలా కాదండి, మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. తక్కువ కాస్ట్లో మనకి ఇలా చూసారు కదండి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది అనమాట. ఏ ఫంక్షన్స్కి అయినా సరే, పెళ్లి కూతుర్లకి, మీకు మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్స్ ఏ ఉన్నా సరే మీకైతే ఇన్స్టా ఐడి అనేది ఇస్తాను. ఆ ఇన్స్టాలోకి వెళ్ళి మీరు తనకి మెసేజ్ చేసినట్టయితే తను రిప్లై ఇస్తుంది. ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట. బయట సరౌండ్లో అయితే ఇంకా అవ్వదు. ఓన్లీ వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇన్స్టాలోని ఫాలో అయ్యి తనకి కాంటాక్ట్ అయితే మీకు తన డీటెయిల్స్ అన్ని చెప్తుంది అనమాట. ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అనేది అన్నీ కూడా. సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇంకా ఇన్స్టాలోకి వెళ్ళి తనకి మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. ఇంక ఇది అనమాట వీడియో. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మనకి ఇలా ఏంటంటే జడలు కూడా చాలా, హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా వేస్తుంది అనమాట. సో నాకైతే హెవీగా నచ్చదు. అలాగే నేను మోడల్స్ కూడా ఎక్కువ కూడా ఏమి వేసుకున్న నా వీడియోస్ ఇప్పటి వరకు మీరు చూస్తూనే ఉంటున్నారు కదా, ఎప్పుడు కూడా వేసినవే రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఈ రోజు కూడా నేను ఇలానే వేయమని చెప్పాను. మనకి ఎలా కావాలంటే అలా హెయిర్ స్టైల్ అనేది చేస్తారు. సో నాకు సింపుల్గా ఉంటే ఇష్టం కదని చెప్పేసి ఇలా అయితే చేశారనమాట. పువ్వులు కూడా ఇంకొన్నాయి కదా, ఇంకెందుకు నీట్గా పెట్టంటే చూడండి ఇలా అయితే మనకి సారీకి మీద ఎలా అయితే సెట్ అవుతుందో సో అలానే పెట్టారనమాట. ఇదనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా మనకి డిఫరెంట్గా పెడతారు కదండి. అలాగే హెయిర్ స్టైల్స్ కూడా చాలా బాగా అయితే వేస్తారు. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వడం అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇంకే ఇది అనమాట ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.